జీవితం అనే ప్రయాణంలో అహోర్నిశలు శ్రమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నిరంతరము కుటుంబ క్షేమం కోసం శ్రమించి వారి ఆనందమే నీ సంతోషంగా భావించి వారిని ఒక స్థాయిలో ఉంచి తిరిగి రాని లోకాలకు వెళ్ళి మమ్మలను శోక సముద్రంలో ఉంచారు. మీరు లేని లోటు మాకు మిగిల్చారు. మమ్మల్ని వదిలి వెళ్ళిన మీరు ప్రభు చెంత ఉన్నారనే ఆశతో మీ కుటుంబ సభ్యులు. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. నియోజకవర్గ సమావేశానికి చేసినటువంటి అన్న దుగ్గు రమేష్ మాదిక్ గారికి, రామకృష్ణ మాదిక్ గారికి, అట్లాగే సీనియర్ దానిల్ మాదిక్ గారికి, చాలా మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగ నమస్కారాలు. గత 30 సంవత్సరాల నుంచి అధికారులు పోరాటం చేసి మరి ఏ లక్ష్యానికైతే మనం చేరుకోవాలనుకున్నామో ఆ లక్ష్యాన్ని ఛేదించాం. ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మరి ఏబిసిడి వర్గీకరణ వల్ల ఆ గతంలో నష్టపోయిన దానికంటే కూడా ఇప్పుడు వచ్చిన వర్గీకరణ వినియోగించుకోవడానికి ప్రతి ఒక్క గ్రామంలో సుమారు ఒక 40 రోజుల పాటు పల్లె తిరుగుతూ మరి ఎక్కడైతే చదువాయిందో చదువుకొని ఆ తల్లిదండ్రులని చైతన్యవంతం చేస్తూ పిల్లలను చదివించుకోండి అని చెప్పి వర్గీకరణ పదాలను అనుకోవాలని చెప్పేసి రేపటి నుంచే గ్రామంలో ప్రచారం చేస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మాదిగపల్లిలో కూడా విద్యావంతుల్ని తయారు చేయడం కోసం ఏదైతే మాదికృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అందరం కూడా సంసిద్ధమై పనిచేస్తామని చెప్పే సమాజం కోరుకుంటూ జై మాదిగ, జై మాదికృష్ణ.